మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తాను అని అన్నారు. మరి ఏంటి ఇంతవరకు ఏం అట్లాంటి కార్యక్రమం జరగట్లేదు? అన్నీ వస్తాయి, అడిగిపోతాయి, అన్నీ వస్తాయి. సారీ ఏంది సార్ రావట్లేగా, మరి ఒకసారి రాలేదు అసెంబ్లీకి చెప్పాలిగా లెక్క. ఎందుకు రావు ఫామ్ హౌస్లోకి వెళ్ళి? ఎందుకు రావు పెద్ద మనిషి నువ్వు? ఖమ్మంలో వరదలు వస్తేనే రాలేదు పరామర్శ. ఎందుకు రావు నువ్వు? శివల్పాల్లో 4 చచ్చిపోతే నీ మంత్రి రాడా నువ్వు రావా? నీ మంత్రి రాడా నువ్వు రావా? మా దగ్గర మొన్న అమ్మాయి, ఓ గిరిజన అమ్మాయి మొన్న ఫ్లడ్లో చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోతే 24 గంటలు ముఖ్యమంత్రిని పిలిపించాం వాడికి కారి పెళ్ళికి. విషయం చెప్తున్నా, సైంటిస్ట్ అన్న అమ్మాయి. నువ్వు ఇంట్లోకి వెళ్ళా బయటికి వెళ్ళి నువ్వు మనుషులు చచ్చిపోతే రావు, వరదలు వస్తే రావు, ఇంకోటి వస్తే రావు. నాయకుని గూడెంలో కూడా 2 చనిపోయారు కదా. 2 చనిపోయారు. ఎక్కడ నువ్వు రావు, నీ మంత్రులు రారు. ఈ రాష్ట్రాన్ని దోచుకొని అవి లెక్క పెట్టుకొని తాగి తిని ఇంట్లో పండుకోవడం తప్ప ఏం వాళ్ళు దాని టైం వస్తుంది, ఇది వస్తుందా వాళ్ళకి తెలుసా సంగతి? దానికి కార్యక్రమం మొదలైంది లేదు, అది చూసుకుంటారు లేదు. సార్ ఇప్పుడు నిజంగా మన ఫ్లడ్స్ వచ్చాయి, మరి మన ఖమ్మం జిల్లాలోనే అవును మెయిన్ ఎక్కువ దెబ్బతిన్న ఏరియా అంతా. సో ఏంటి సార్ మరి 16,500 సరిపోతాయా ఒక కుటుంబానికి? అంటే అక్కడ నీళ్ళు వచ్చి ఒండ్రు పట్టినాయి ఈ పాడు నీళ్ళకి. అవును చూసాను మొత్తం, నేను ఆల్రెడీ మొత్తం లైవ్స్ ఇచ్చాను శుభ్రం చేసుకోవడం కోసం. ఏ బాగా డ్యామేజ్ అయిన నీళ్ళకు ఇల్లు కట్టిస్తాంగా. ఓకే ఓకే, వాళ్ళు హ్యాపీ. వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు కూడా ఆ సాయం చేస్తున్నారు. మంచిగా. ఇప్పుడు మీకు తెలిసి ఎప్పుడు అంత పెద్ద వరద వచ్చింది? ఖమ్మం రాలే, గోదావరి వచ్చేది కానీ గోదావరి వచ్చింది. ఓకే, ఖమ్మం హిస్టారికల్ అది మున్నేరు. నాకు అసలు ఎప్పుడు రాలే ఖమ్మంలో మున్నేరు అన్ని నీళ్ళు. అది ఎందుకో అంత వర్షం రావటం చరిత్ర. అది ఎవరు కూడా నాకు తెలిసి 70-80 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చిందని అంటారు వాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు చూడలే. చాలా చాలా పెద్ద ఫ్లడ్ అది మొన్నటి. ఖమ్మం నైటే వచ్చి ఉంటే చాలామంది చచ్చిపోయేటోళ్ళు కూడా. నైట్ ఆ వరద నైట్ వచ్చి ఉంటే, అంటే పగలు కాబట్టి కొంచెం వాళ్ళు అప్రమత్తం అయ్యారు. నైట్ వచ్చి ఉంటే చాలామంది చచ్చిపోయేటోళ్ళు. అది మరి ఏదేమైనా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ ఒక కాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ కుటుంబాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు. బాబు ఇద్దరు కలిసి ఎంత బెంబేలెత్తినా కూడా ప్రజలు ఏం హర్షించరు, ప్రజలు రారు. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంతా కాంగ్రెస్ ఉంటారు. అందుకోసమే కదా ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా పీసీ ఉండొచ్చు. మన మహేష్ కుమార్ గౌడ్ సాధ్యపడుతుందా? ఏ పార్టీ కానీ సాధ్యపడుతుంది? చాలా రోజుల తర్వాత ఎందుకు అంత తీసుకోవాల్సి వచ్చారు? ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయాలు రకరకాల ఉమ్మడి కుటుంబం ఉంటది. 10 ఎకరాలు పంచాలి, సాధ్యపడుతుంది. ఒకేసారి ఒక్కడే కొడుకున్నాడు అనుకో, కేసీఆర్ తిరిగా ఒక్కడే కేసీఆర్ తిరిగా ఒక్కడే కొడుకుంటే కాళేశ్వరం కేటీఆర్ అంటారు. ఇది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇందిరాగాంధీ కాడ నుంచి వాళ్ళు ఈ పార్టీని ప్రజల కోసం దారాదత్తం చేసి వాళ్ళు ప్రజల కోసం ప్రాణార్పించిన పార్టీ ఇది. అంత తేలిగ్గా గబుక్కున రాత్రిపూట కలిస్తే పొద్దున్న ఇచ్చే కావి నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. అది నిర్ణయాలు సరైన నిర్ణయాలు ఉంటాయి, కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. మరి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇవాళ అధికార పార్టీ రూలింగ్ పార్టీలో ఉండి అంటే 100 రోజులు అన్నారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్ని. వాడుగో ఒకటే చెప్తాను, అన్నం పెట్టినప్పుడు 10 మాటలన్నా పడతాం. అవును, రూపాయి ఏనోడు నువ్వు రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు నీకు యాది చెప్పు. అందరిని అప్పుల పాలు చేసి నువ్వు ₹1,00,000 ఆ రోజు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానని చేసి నువ్వు ఇచ్చినట్టయితే అసలు ఇవాళ వీళ్ళందరూ ఎందుకు అప్పుల పాలు అవుతారు? ఆ రోజు 1,05,000 అంతా, ఇవాళ 2,50,000 అప్పు, 2 లక్షలు 3 లక్షలు అప్పు అంత ఏంది? నువ్వు ఆ రోజు మాఫీ చేసి ఉంటే కాయటోళ్ళు కాదు.